गाड़ी के रूफ टॉप ओपन कर देके पूरा रोड शो बनाए। तो पहले गलती थिएटर को आने के लिए दरखास्त रखा, दरखास्त को वापस कर दिए। दूसरे गलती रोड शो करने के लिए कुछ बोला भी नहीं। बोले आरटीसी एक्स रोड पर हाई डेंसिटी ट्रैफिक है, क्योंकि आरटीसी एक्स रोड में 10 थिएटर है, एक नहीं है। संध्या है, सुदर्शन है, वोडियन है, इधर है, उधर है, कम से कम 10 थिएटर्स है वहां पर। तो वो 10 थिएटर के लोग आने वाले, पुलिस यही कहा कि भाई यहाँ पर एक थिएटर रहा तो बात अलग है, 10 थिएटर के अगर कोई फिल्म स्टार आ रहा, सुपरस्टार आ रहा बोले तो लोग जमा हो जाएंगे, गड़बड़ हो जाएंगे, ट्रैफिक के लिए भी दिक्कत हो जाएंगे। इसीलिए उनको हम परमिशन देना मना करके वो नहीं आए। ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్ అవుట్ చేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళాం. అక్కడికైతే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్ట్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నైతే వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటుంటే పర్మిషన్ ఉన్నప్పుడు కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ అలిగేషన్ దట్ దేర్ ఇస్ అ రోడ్ షో, ఏంటది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమి కాదు. కారు అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూలిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరైనా పోలీసు కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తే. ఈ అల్లు అర్జున్ గారేమో ఫిలిం యాక్టర్, థియేటర్ ఓనర్స్ ఆల్రెడీ థియేటర్ వాళ్ళు చెప్పారు పర్మిషన్ ఉంది, అట్లా ఏం లేదు పర్మిషన్ ఉంది అని ఇతను అంటాడు. మళ్ళీ ఇంకోటి, నేను రోడ్ షో ఏం చేయలేదు, పబ్లిక్ అంతా జామ్ అయినరు అందుకే చేయి పెట్టవలసి వచ్చిందని ఇది అంటాడు. ఇంకోటి, నేను ఫిలిం లవర్స్కు ఎవరైతే ఫిలిం పిచ్చి ఉంటుందో వాళ్ళకి చెప్తున్నా, ఈ హీరోలు అంటే హీరోయిన్లు అంటే ఎక్కువ ప్రేమ పెంచుకోకండి, ఇట్లా క్రేజ్ ఉండకండి. ప్రాణాలు పోయిందాకా మీ అమ్మని ప్రేమించండి, మీ అమ్మను నాయనని ప్రేమించండి. మీ అమ్మ నాన్న హీరోలు. అది ఇంకోటి, మన సీఎం గారు ఏం చెప్తారు అసెంబ్లీలో, పర్మిషనే లేదు అని చెప్తాడు ఆయన. రోడ్స్ ఎందుకు చేసిండు అని చీఫ్ మినిస్టర్ గారు చెప్తారు. ఈ మన అల్లు అర్జున్ గారు ఏం చెప్తారు అంటే, జరుగుతారు, ఓకే ఓకే చూసాం, సాటిస్ఫాక్షన్ అడిగితే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ చూడు, పోలీసు వాళ్ళే క్లియర్ చేస్తారంట. సీఎం గారేమో అసెంబ్లీలో అసలు పర్మిషన్లే లేదు అని చెప్తుండు. ఓకే, పర్మిషన్ లేనప్పుడు మరి ఇమ్మీడియట్లీ అరెస్ట్ ఎందుకు చేయాలని అడుగుతున్నాను నేను చీఫ్ మినిస్టర్ గారిని. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మరి పర్మిషన్ లేనప్పుడు పోలీసు వాళ్ళు ఎందుకు దారి క్లియర్ చేస్తారు? ఇమ్మీడియట్ అరెస్ట్ చేయాలి కదా, అతన్ని అరెస్ట్ చేసి కేసు పెట్టాలి కదా, ఎందుకు పెట్టలే? నేను ఖండిస్తున్నా ఇది. నా పేరు విజయరామరాజు, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ బీజేపీ లీడర్ నేను. అట్లా ఎమ్మెల్యే కూడా కాంటాక్ట్ చేసిన కంటోన్మెంట్లో 2009లో. ఒక దిక్కేమో అల్లు అర్జున్ మాట్లాడేది ఒకటి ఉన్నది, అక్కడ సీఎం గారు చెప్పేది ఒకటి ఉన్నది. ఇదేంది మరి పబ్లిక్ బలైపోయారు కదా. పాప మా లేడీ చనిపోయింది, అబ్బాయి సాగు బతుకులని ఉన్నారు. మరి వాళ్ళ నాన్ననేమో అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాడు పిచ్చోన్లాగా నేను కేసు కూడా వాపస్ చేసుకుంటా అని వాడు అంటాడు. అసలు వాళ్ళ మదర్ బతుకుండేదుండే, వాళ్ళ నాన్న చచ్చేడుతుండే, అబ్బాయి కూడా మంచిగా ఉండేడుతుండే. ఇది చాలా బాధాకరం. అబ్బాయి చాలా స్పీడ్గా రికవర్ కావాలని కోరుకుందాం అందరం. ఇది ఏంది కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ అల్లు అర్జున్ చెప్పే వర్షన్ ఒకటి ఉన్నది, రేవంత్ రెడ్డి గారు సీఎం చెప్పే వర్షన్ ఒకటి ఉంది, హీరో చెప్పే ఒక వర్షను, సీఎం చెప్పే ఒక వర్షన్ ఉంది. పబ్లిక్ని చూతే చేస్తారు వీళ్ళు. ఏదో కేసు బుక్ చేసినట్టు చేసి మళ్ళీ ఆయన వచ్చుడు, ఏంది ఇవన్నీ నాటకాలు అర్థమవుతలేదు. దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి గారు, నువ్వు నిజంగా డైనామిక్ సీఎం అయితే 3 ఏళ్ళు నేను యాక్టింగ్ చేయొద్దని చెప్పు. థియేటర్ని కూడా సీజ్ చేయండి. హోమ్ మినిస్టర్ ఫస్ట్ మీరు వదిలేయండి. అసలు సీఎం గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, హోమ్ మినిస్టర్ వదిలేయండి చాలు. ఇంకెన్ని రోజులు పెట్టుకుంటారు మీరు హోమ్ మినిస్టర్? ఆయనకి ఇవ్వండి. ఎవరు, మన వెంకటస్వామి గారు సన్నుడు కదా, వివేక్ గారు, వాళ్ళు మొత్తం అంత పెద్ద మాల సభ చేసిండు, కేవలం ఆయనకు ఒక మినిస్టర్ ఇవ్వలే అని చెప్పి
మాలోల మీద కొత్తగా ప్రేమ తెచ్చుకొని ఆయన అంత పెద్ద పెరడుగంలో సభ చేసిండు, మాల సభ. ఆయనకి ఇవ్వండి. దామోదర్ అని ఉన్నాడు మాదిగ నుంచి, మాల నుంచి ఆ వివేక్ వెంకటస్వామి గారికి ఇవ్వండి, లేదు వినోదానికి ఇవ్వండి, హోమ్ మినిస్టరు. ఏదేమైనా కానీ చాలా బాధాకరం. ఇంకోసారి ఘటన కావద్దు తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటిది కావద్దు. చాలా చాలా బాధాకరం. ఈ వీడియో చాలా అందరికీ షేర్ చేయండి. అసలు ఏంటి అని అర్థమవుతలేదు. అల్లు అర్జున్ ఏం మారుతుండో, సీఎం ఏం మారుతుండో అని అర్థమవుతలేదు ఇక్కడ.